విశాఖ స్టీల్ ప్లాంట్ పై కార్మికుల రాద్ధాంతం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. శాశ్వత పరిష్కారంలో భాగంగానే కేంద్రం ప్యాకేజ్ ప్రకటించిందని తెలిపారు. కార్మికులు ఆందోళన చేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. ఉద్యోగుల విషయాన్ని మేనేజ్మెంట్ చూసుకుంటుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అంశంపై విష్ణుకుమార్ రాజు ఏమన్నారు అనే అంశంపై మరిన్ని వివరాలు టీవీ9 కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు. సార్, కేంద్రం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ ప్రకటించింది. కార్మికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇదే శాశ్వత పరిష్కారం కాదు అంటారు, మీరేమంటారు? ఇప్పుడు శాశ్వత పరిష్కారం తీసుకురావటం గురించే దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి ఇంత టైం తీసుకుని ఇది ఒక ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది. ఇది సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి, అవి ఎక్కువ తక్కువ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వీరెవరు నిర్ణయించేదానికి? రిక్వైర్మెంటు ముందు అసలు భారతదేశంలో ఏ కేంద్ర సంస్థకి కూడా ఒక సంస్థ ఇంత దారుణమైన దురదృష్టవశాత్తు అప్పులు అయిపోయి లాసెస్లో ఉన్న సంస్థకి 11,440 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇవ్వాల. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవ్వలేదు. అది కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వటం జరిగింది. ఈ ఆందోళన చేయడం వల్లే ఈ పాటికైనా ఆ పరిస్థితి ఉంది, లేకపోతే ఎప్పుడో అమ్ముకు తినేవాళ్ళని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. అది 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 వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు. వాళ్ళు ఆందోళన చేస్తే అక్కడ కూర్చుని వాళ్ళు ఆందోళన చేస్తే పరిష్కారం కాదు. ఇది 26వ తేదీన మళ్ళీ సమావేశం అవుతాం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం స్టీల్ ప్లాంట్ పైన. మీరు స్టీల్ ప్లాంట్ని రక్షించాలని కనుక కోరిక ఉంటే అటువంటి పనులు మంచి పద్ధతి కాదు. ఒకవైపు ఉద్యోగాలు తొలగిస్తున్నారు, ఉత్పత్తి అనేది తక్కువ మందితో మ్యాన్ పవర్తో ఎలా ఉత్పత్తి సాధ్యమవుతుంది? ఒకవైపు ప్యాకేజ్ ఇచ్చినా సరే మ్యాన్ పవర్ తగ్గిస్తే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్న. అది ఆ బాధ్యత అంతా మేనేజ్మెంట్ చూసుకుంటుంది. మీరు నాయకులు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్థాయి దాటిపోయింది. ఎవరెవరు నాయకులు పరిస్థితి ఏంటి అనేది మేనేజ్మెంట్ చూసుకుంటుంది. సో ఓవరాల్గా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు చేస్తున్న రాద్ధాంతం సరికాదు. ఇప్పటికే కేంద్రం స్పష్టంగా స్టీల్ ప్లాంట్ను ఆదుకునే ఉద్దేశంతోనే శాశ్వత పరిష్కారంలో భాగంగానే భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఇప్పటికి కూడా కార్మిక సంఘాల నేతలు అర్థం చేసుకొని స్టీల్ ప్లాంటు నష్టాల నుంచి బయటకు వచ్చేందుకు సహకరించాలి, అవసరం లేకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చూస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ9 విశాఖపట్నం.